ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బులిబాబు గారు, వచ్చి కాసేపు ఉల్లిచినెత్తుకోండి. నాకు కాస్త పనుంది. నేను చేయలేని పనులు చెప్తే చచ్చినా చేయనని నీకు తెలుసు కదా. చచ్చినా చేయరా? చెయ్యను. రేయ్, ఆ మాట ఏదో కాస్త పొలైట్గా చెప్పొచ్చు కదా. పర్వాలేదు బావగారు, చచ్చినా చేయనన్నారు కదా, అలాగే కానివ్వండి. ఉలుచి, పాప లేదు ఉందనుకుని భయపడి చచ్చాం కదే. ఏంటి పిచ్చి పని? ఎంత హడలిపోయామో తెలుసా? మీరు నిజం తెలుసుకోవాలని ఇలా చేశాను. ఏంటా నిజం? పెద్ద బుట్టమ్మకు కళ్ళు బ్రహ్మాండంగా కనిపిస్తున్నా గుడ్డితల్లా నాటకమాడుతూ ఇంట్లోకొచ్చిందని. అంబా శివశంబా. నాటకాలాడింది పెద్ద పుట్టమ్మ మాత్రమే కాదు సుమనా, ఈ రమణమ్మ కూడా. రమణమ్మ, రంగమ్మ రెండు పేర్లు తనవే. ఉలూచి కోసం పెద్ద పుట్టమ్మ వస్తే నిన్ను చంపడం కోసమే నేనొచ్చాను తిలోత్తమా. బాబుగారు, అయ్యో వదినా వదినా, అయ్యో వదిలే. నిన్ను ఇవాళ ఎలాగైనా చంపేస్తాను. చంపేస్తానే. తిలోత్తమ ప్రాణం తీసే హక్కు నీకు లేదు. ఏంటి బాబు? అవును, నా మాట విన్నందుకు నీ మీద నాకింకా గౌరవం పెరిగింది. వెళ్ళిపో. నన్ను చంపడానికొచ్చిన దాన్ని వదిలేస్తున్నావేంటి విశాల్? ఆ ప్రశ్న అడిగే అవకాశం నీకు కూడా లేదమ్మా. నన్నేం చెప్పమంటారు? నా జాతకం చూడండి గురువుగారు. నాకు మృత్యుగండం ఈ దరిదాపుల్లో ఏదైనా ఉందేమో చెప్తే కాస్త జాగ్రత్త పడతాను కదా. మీరు చచ్చేలాగే ఉంటే ఒక పూట ముందైనా హింటిస్తుంది చెల్లి. ఏం అక్కర్లేదు. అరే, మా విషయంలో పక్షపాతం చూపిస్తుందని అర్థమవుతూనే ఉంది. అందర్నీ ఆదుకునే నైని నా వరకు వచ్చేసరికి ఏం చెప్పకపోయినా అన్యాయంగా బలైపోతాను. నా మీద నమ్మకం లేనప్పుడు నేను మిమ్మల్ని బలవంతంగా ఒప్పించినా అది మీకు అనుమానంగానే అనిపిస్తుంది అత్తయ్య. అందుకే స్వామీజీ వారిని రప్పించారు అత్తయ్య గారు. సర్లేండి గురుగారు, అసలు మా అత్తయ్య ఎప్పుడు చేస్తుందో చెప్పండి. ఏయ్,
ఏంటా ప్రశ్న? అబ్బచ్చా, మీరెలా అడుగుతారో అడగండి చూస్తాను. గురువర్యా, నాకు మృత్యుగండం ఏదైనా పొంచి ఉందా? అమ్మా, వదిన అడిగిన దానికి నువ్వు అడిగిన దానికి తేడా ఏంటమ్మా? రెండూ ఒకటే కదా. మృత్యువు అని క్లాస్గా అడిగినా చచ్చేది మాత్రం మాస్గానే. అది గుర్తుపెట్టుకోండి ముందు. స్వామి, మీరు చెప్తే తప్ప అత్తయ్యకి ఉపశమనం ఉండదు. జాతకం కాగితాలు కావాలంటే తీసుకోండి, జేబులోనే ఉన్నాయి, ఇదిగోండి. మడిచిపెట్టుకున్నారా రాజా? అవి అవసరం లేదు వల్లభ. జాగ్రత్తగా అదే జేబులో పెట్టుకోండి. ఇంకా గురుగారు, వదిన భయాన్ని తొలగించేలా మీ మాట ఉండాలని ఆశిస్తున్నా. నా చేతిలో ఏమీ ఉండదు దురంధరా. అంతా విధిరాత మీదనే ఆధారపడి ఉంటుంది. అక్కయ్య పరిస్థితి ఏంటో సెలవివ్వండి స్వామి. నయని, నాగులాపురం నుంచి తెచ్చిన పెట్టిని తీసుకువచ్చి ఎక్కడ పెట్టండి. బాబుగారు, నేను తీసుకొస్తానని. గాయత్రిని పెట్టె మీద కూర్చోబెట్టండి. పాపనా? అవును. తను కూర్చున్నాక చేతికి గవ్వలివ్వండి. ఏ అంకె పడుతుందో ఆ అంకెతో తాళపత్రాల్ని బయటికి తీసి చూస్తే తిలోత్తమకి గండం ఉన్నది లేనిది తెలుస్తుంది. నైని, గాయత్రి, ఇలా కూర్చోమ్మా. గురువుగారు, నాకు డౌటు, ఈ చిన్నారే గవ్వలు ఎందుకు వేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.